ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇంటర్వ్యూకి ముందుగానే వెళ్ళాలని తెలిసి కూడా నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని వెళ్ళిపోయావు. నీకు నువ్వు ముఖ్యమాద్యా, నేను కాదు. అందుకే వెళ్ళిపోయావు. నిజంగా నాకు తెలియదు శ్రీను. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు ఆద్యా? అందం మీద, షాపింగ్ మీద ఉండే శ్రద్ధ నా మీద లేదు నీకు. ఈ ఉద్యోగం వస్తే రేపు మనమే బాగుంటాం. మనం బాగుండాలన్న ఆలోచన నీకుంటే నువ్విలా వెళ్ళిపోవు. ఛ! నీకు నేను, నా భవిష్యత్తు, నా గౌరవం ఏవి అవసరం లేదు. నాకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు బతకడానికి అలవాటు పడిపోయావు. మన కోసమని పైకి చెప్తున్నా, నీకోసం నువ్వు బతుకుతున్నావు. శ్రీను, ఎందుకు నన్నిలా అపార్థం చేసుకుంటున్నావు? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ఎదురు రావాలని, ఆల్ ది బెస్ట్ చెప్పాలని నేను అనుకున్నాను. అత్తయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్ళి రండి అంటే వెళ్ళాను. ఇంటికి రాగానే టైం ఉంది, బ్యూటీ పార్లర్కి వెళ్ళిరా అంటే వెళ్ళాను. నువ్వు చేసిన తప్పులకి అమ్మ వాళ్ళని కారణంగా చూపించుకో. వద్దన్న సర్టిఫికెట్స్ మార్చావు, మళ్ళీ నాకు చెప్పకుండా వాటిని మార్చేశావు. ఇంటర్వ్యూ టైంకి ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయావు. అంత నీ ఇష్టమే కదా. నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు. ఈ సర్టిఫికెట్ నేను మార్చలేదు. శ్రీను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి నేను ఉండాలని చెప్పినా ఏమీ కాదు, నేను చెప్తున్నాను అని అత్తయ్యనే పంపించారు. ఎందుకు ఆద్యా ప్రతిదానికి మా అమ్మని కారణం చేస్తావు? నిజంగా నీకు ఉండాలని ఉంటే ఎవరు చెప్పినా వెళ్లేదానివి కాదు. నువ్వు చేసిన పనికి ఇంట్లో డిస్టర్బ్ అయ్యాను. ఇక్కడ వీళ్లతో మాటలు పడి పరువు పోగొట్టుకున్నాను. నాకు అర్థమైంది. నువ్విక్కడికి వచ్చినా అక్కడి మనిషిలాగానే ఉన్నావు. నీకు ప్రేమలు, అభిమానాలు, సెంటిమెంట్స్ ఏమీ లేవు. ప్రేమించడం అంటే మాటలు చెప్పడం కాదు. ఆ మనిషి మాటని గౌరవించాలి. అతను చేసే పనిని అభిమానించాలి. కుటుంబాన్ని ప్రేమించాలి. అంతేకాని నీకు నచ్చినట్టు బతకడం, నీకు నచ్చింది చేయడం కాదు ప్రేమంటే. శ్రీను, నా మాట నమ్ము. ఈ సర్టిఫికేట్స్ ఎలా మారాయో నాకు నిజంగా తెలియదు. నీ ఇంటర్వ్యూ టైం మారిందని కూడా నాకు తెలీదు. ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు? ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావు? నా సర్టిఫికేట్స్తో నేను వచ్చుంటే ఆ జాబ్ వచ్చినా రాకపోయినా నా గౌరవం నాకు దక్కేది. నీ సర్టిఫికేట్స్ వల్ల, కేవలం నీ సర్టిఫికేట్స్ వల్ల ఈరోజు చీటర్ అనిపించుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.